ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం పరమపిత పరమ. ఓం ఓం వందనాలు ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. మహాభారతంలో శాంతి పర్వం, స్త్రీ పర్వం తర్వాత శాంతి పర్వం. యుద్ధం అయిపోయిన తర్వాత, మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఇది ధర్మరాజు యొక్క పశ్చాత్తాపం, ఎందుకు ఇంతమంది చంపినామని చెప్పేసి. దానికి అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ కూడా వారికి సాంత్వన. అదే కాకుండా అసలు ఇటువంటి పశ్చాత్తాపం ఉంటే ముందు ఎందుకు యుద్ధం చేయడం అయింది, చంపడం అయింది కదా, ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం లాభం అనే విషయంలో భగవద్గీత అర్జున విషాద యోగం, ఇది పశ్చాత్తాప యోగం అనుకోవచ్చు. ధర్మరాజు యొక్క పశ్చాత్తాప యోగం ఇది అని అనుకోవచ్చు. శాంతి, ధర్మరాజును శాంతిపరచడానికి ఎవరెవరు ఎటువంటి విషయాలు చెప్పినారు అనే విషయంలో ఆ క్రమంలో భీష్ముని ఉపదేశం కూడా ఉంటుంది ఇందులో. భీష్ముడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటాడు, అడవికి వెళ్ళిపోవాలనుకుంటాడు, అన్ని త్యాగం చేయాలనుకుంటాడు, సన్యాసం ముచ్చుకోవాలనుకుంటాడు ధర్మరాజు. ఆ క్రమంలో ఉన్నటువంటి పర్వం ఇది శాంతి పర్వము. పుస్తకాలు దొరికినాయా, లభించినాయా? శాంతి పర్వం స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు హిందీలో రచించినటువంటి వ్యాస మహాభారతం, విశుద్ధ వ్యాస మహాభారతములో శాంతి పర్వము ఉంటే మంచిది. హిందీలో అయినా పర్వాలేదు. అడిగారా? నమస్తే గురుజీ. శ్రీ మహాభారతము శాంతి పర్వము పార్ట్ 6 గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకి దొరికింది గురుజీ. దొరికిందా? విడిగా దొరికిందా? మొత్తం మహాభారతం శ్లోకాలు ఉన్నాయి అందులో? ఉన్నాయి గురుజీ, శ్లోకాలనే అర్థం ఉంది తెలుగులో. అవును, తెలుగు అర్థం ఉంది, శ్లోకాలు ఉన్నాయి. ఇంకెవరికి ఏం దొరికాయి? తిరుపతి దేవస్థానం వారికి దొరికిందా ఎవరికైనా? తిరుపతి దేవస్థానం. ఓం గురుజీ, మీకు నేను పెట్టాను గురుజీ, ఇది ఫార్వర్డ్ చేశాను. పబ్లిషర్స్ ఎవరమ్మా? పబ్లిషర్స్ దేవరాజ సుధి. కానీ దీంట్లో మంత్రాలు ఏం కనిపిస్తలేదు గురుజీ, అంటే శ్లోకాలు అంత
శ్లోకాలు లేవు గురుజీ ఇక్కడ. శాంతిపురం. ఇంకెవరికి ఏం దొరికాయి? మునిశేఖర్ గారు పంపిన దాంట్లో గురుజీ యూట్యూబ్ లో కొడితే వచ్చింది కానీ దాంట్లో శ్లోకాలు ఏం లేవు గురుజీ. మామూలుగా అదే రాసింది, తాత్పర్యం రాసింది గురుజీ. తెలుగులో ఉందా శాంతిపురం? తెలుగులో ఉంది గురుజీ. శాంతి పర్వము 12వ అధ్యాయం ఉంది, ప్రథమాశ్వాసము అనుంది. ప్రచురించింది ఇండియన్ ఎపిక్స్ అని ఉంది గురుజీ. వరల్డ్ ప్రెస్ వాళ్ళదంట గురుజీ. వర్డ్ ప్రెస్, వర్డ్ తెలుగు మహాభారతం వర్డ్ press.com. తెలుగులో రాసింది గురుజీ. స్వామి జగదీశ్వరానంద గారిది విశుద్ధ వ్యాస మహాభారతం మంచిది. అది చాలా అంటే మొత్తాన్ని జల్లించి శుద్ధం చేసి రాశారు. అది జగదీశ్వరానంద గురుజీ, స్వామి జగదీశ్వరానంద. దాన్ని తెలుగులో ఈ సూర్యనారాయణ గారు తెలుగు అనువాదం చేసినట్టు తెలుసు నాకు. ఆరణ్యపర్వం తెలుసు, పర్వం ఉంది కదా. ఇప్పుడు ఇది ఈ స్వామి జగదీశ్వరానంద గారిది హిందీనా గురుజీ? హిందీ, తెలుగులో కూడా. తెలుగులో తెలుగు వారసి కూడా సీతావరం మండిలో గాయత్రాసన దగ్గర ఉంటారు. టి సూర్యనారాయణ గారు చనిపోయారు, కానీ వారు విశుద్ధ రామాయణం కూడా తెలుగు అనువాదం చేశారు. విశుద్ధ మహాభారతం, విశుద్ధ ఇది మహాభారతం, రామాయణం కూడా వారు అనువాదం చేశారు. టి సూర్యనారాయణ గారు. ఇందులో కొట్టి చూస్తా గురుజీ, యూట్యూబ్ లో ఏమన్నా వస్తుందేమో చూస్తా గురుజీ. ఇది మహేశ్వరమ్మ గారు మీరు పంపింది, ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళది ఉన్నది. టిటిడి నుంచి నేను డౌన్లోడ్ చేస్తాను గురుజీ. అది అదే ఇది ఉస్మానియా యూనివర్సిటీ దేవరాజ సుధి టైటిల్ మహాభారతం రాశారు. మహాభారత ఆంధ్ర వచనము శాంతిపురము దేవరాజ సుధి ప్రణీతము ఆనంద ముద్రణాయ ముద్రితం 1915 ఆర్ వెంకటేశ్వర ఆర్ట్ అండ్ కంపెనీ వారిచే ప్రకటితము. వీళ్ళది పనికొస్తుంది, అది బాగానుంది ఇది. కానీ స్వామి జగదీశ్వరానంద గారు దొరికితే మనకు నిశ్చింత అయిపోతుంది, అన్ని వెతుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఎక్కడన్నా ఇంటర్నెట్ లో దొరుకుతుందా గురుజీ? ఇంటర్నెట్ లో ఏమన్నా అవైలబుల్ ఉంటుందా? అది లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న వారు ప్రయత్నం చేయండి. మురళీ బ్రహ్మచారి ఒకటి, గాయత్రి ఆశ్రమము, కోడూరు సుబ్బారావు గారు, మన జ్యోతిష్ల మామగారు కృష్ణమూర్తి గారు, కృష్ణమూర్తి గారు అడ్రస్ ఉంది దాంట్లో. వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది. తర్వాత విద్యా బుక్ డిపో సుల్తాన్ బజార్, ఆర్య ప్రతినిధి సభకి ఎదురుగా, సుల్తాన్ బజార్ ఆర్య సభకి ఎదురుగా శ్రీ విద్యా బుక్ డిపో, కోటికి లక్ష్మీ ఆర్య గారు వారి ప్రింట్ చేయించారు. అక్కడ దొరికే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. హైదరాబాద్ ఉన్నవారు అది దొరికితే మనకు ఇంకా నిశ్చింత. ప్రయత్నం చేయండి. సరే, ప్రయత్నం చేయడం మంచిది. అయితే విషయానికి వద్దాము. విషయం ఏంటంటే, ఆడవాళ్ళు దేని కూడా ఆపరు కదా. ఆడవాళ్ళ నోట్లో మాట ఆగుతుందా? ఆడవారికి శాపం అట. ఆడవారికి శాపం ఎవరిచ్చారు? ఆడవారి ధర్మరాజు ఇచ్చారా అని అంటే ధర్మరాజు ఇచ్చారని. ఆడవారి నోట మాట ఆగదు. అప్పటి నుంచి అంటే అంతకుముందు ఆడవాళ్ళు అంటే రహస్యాలు ఆపేవారు అన్నమాట. కుంతి రహస్యాన్ని ఆపింది కదా. మీరు చెప్పండి. కర్ణుని జన్మ గురించి. సరే, అంటే అంతకుముందు సీత గాని అంతకుముందు అటువంటి స్త్రీలు తల్లులు అంటే బాగా రహస్యాలు ఆపేవారు అన్నమాట కదా. ఇప్పుడు చెప్పండి తల్లులు, మీరు రహస్యాలు ఆపుతారా, మొత్తం బయట పెట్టేస్తారా? ఆడవారి నోట మాట ఆగదు. చెప్పేస్తాను, నిజంగానే చెప్పేస్తాను. నిజమా? నిజమేం కాదు అది. చెప్పకూడదు అనుకున్న విషయాలు ఎందుకు చెప్తారు గురుజీ? ఆడవారి నోట మాట ఆగదు చెప్పేసి మొత్తం ప్రపంచం పృథ్వీ దాటిపోతుందట.
అవన్నీ అవన్నీ ఇది అంటారే ఊరక మాట కానీ ఆడవాళ్ళే మగవాళ్ళ కంటే ఎక్కువ ఆపుతారు మాటలు. వద్దు అనుకుంటే ఆపగలరు. వద్దనుకుంటే ఆపగలరు, చెప్పాలనుకుంటే చెప్పేస్తారు కదా. అవును, అది చెప్పవచ్చు అనుకుంటేనే చెప్తారు. శాపం శాపం ఆయనకి శాపం ఇచ్చే శక్తి ఉంటే యుద్ధమే ఆపొచ్చుగా. స్త్రీలు రహస్యాలు ఆపరు కాబట్టి శాపం అన్నమాట. ఎందుకు అంటే కుంతిదేవి రహస్యాన్ని ఆపింది కదా, కర్ణుని యొక్క జన్మ గురించి, జన్మ రహస్యం చెప్పలేదు. చెప్పుంటే ఏమయ్యేది, ముందే చెప్పుంటే తన గౌరవానికి భంగం కలుగుతుంది అని ఆమె చెప్పలేదు. ఎందుకమ్మా, అసలు విషయం అది కాదు. అసలు కుంతిదేవి చేసిన తప్పేంటి, ఏం తప్పు చేయలేదు. అప్పుడు అది వ్యవస్థ, అప్పుడు వ్యవహారం అంతే. సంతానం కాలం కూడా సంతానం అనొచ్చు, నియోగం పద్ధతి ఉంది అప్పుడు, అది ఇల్లీగల్ ఏం కాదు అప్పుడు. యోగం అనేది కూడా అది తెలిసి చేస్తారు కదా, ఆమె తెలియకుండా చేసిందనే కదా, మరి ఎందుకు దాచింది? అది వైదికం కదా నియోగం అనేది. నియోగ పద్ధతిలో సంతానం కావడం అనేది వైదికమే, అధర్మం కాదు కదా. అటువంటిది ఏం లేదు దానికి, తెలుసు కానీ ఆపింది. ఒకవేళ ముందే చెప్పుంటే ఏమయ్యేది, ముందే చెప్పుంటే ఏమయ్యేది? మహాభారత యుద్ధం జరిగేది కాదు. ఏం జరిగేది మరి? అప్పుడు కర్ణుడికి దుర్యోధనకి యుద్ధం జరిగేది. మహాభారత యుద్ధం జరిగేది కానీ కర్ణుడికి యుద్ధం జరిగేది, కర్ణుడు దుర్యోధన మధ్యలో జరిగేది. అప్పుడు ఈ ధర్మరాజు ఉండేవాడు. అసలు పెద్దవాడు ఎవరు ఇప్పుడు? కర్ణుడు పెద్దవాడా, ధర్మరాజా, దుర్యోధనుడా? ఎవరు పెద్దవాడు? రాజ్యం ఇచ్చేయాల్సింది, అయిపోయింది, ఇంకేముంది. ఏం జరిగింది చూడండి, అసలు మొదలైంది అక్కడే. నిజానికి అసలు పశ్చాత్తాపం కలిగింది ధర్మరాజుకు అక్కడే. అన్న, పెద్దన్న, అందరికంటే పెద్దవాడు, ఎంత అన్యాయం జరిగింది, ఎంత అధర్మం జరిగింది, అమ్మాయి ఎంత పాపం చేస్తే ఆపి, రహస్యాన్ని ఆపి, కర్ణుని యొక్క జన్మ రహస్యాన్ని ఆపి, తప్పు చేశావమ్మా అని బాధపడతాడు. అంటే వీళ్ళందరూ కౌరవ చనిపోయారు, వారు చనిపోయారు, ఇదంతా తర్వాత. కర్ణుడు చనిపోయాడు కదా, పెద్దన్న, దానవీరుడు, ఎంత బలవంతుడు అంటే భీముని కంటే బలవంతుడు అట. ఈ విషయం తెలుసా? జరాసంధుడు, కృష్ణుడు, భీముడు, ఈ విషయం తెలుసు కదా మీకు. జరాసంధుడు ఎంత బలవంతుడు, కృష్ణుడు భయపడి పారిపోతాడు. రణి చోడు, యుద్ధం నుంచి పారిపోతాడు. కృష్ణుడు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మథురా నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు కృష్ణుడు? రణచోడు, రణం నుండి చోడు విడిచిపెట్టినవాడు, యుద్ధం నుంచి పారిపోయినవాడు. ద్వారక, ఏ ద్వారక ఎవరైనా చూశారా? ఏ ద్వారకా నగరం? గుజరాత్ లో ఉన్న ద్వారకా నగరం గురించి చూసిన వారు ఎవరైనా ఉన్నారా? వెళ్ళాం గురించి, చూసాను. నేను వెళ్ళాను గురించి. నమస్తే. నేను వెళ్ళాను గురించి. అది ఎక్కడుంది గుజరాత్ లో? బెట్ ద్వారక, పోర్బందర్ తర్వాత ద్వారక, తర్వాత బెట్ ద్వారక. తీసుకెళ్తారు. అరేబియా సముద్రంలో ఉంటుంది, అరేబియా సముద్రంలో ఉంటుంది. పశ్చిమ సాగర్, నిజానికి పాత పేరు పశ్చిమ సాగర్, దాని పేరు పశ్చిమ సాగర్. అరేబియా సముద్రంలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఎంత భయం చూడండి, జరాసంధుడు వస్తాడేమని చెప్పేసి సముద్రం మధ్యలో ఒక దీవిలో కృష్ణుడు అక్కడ అంతపురం కట్టుకున్నాడు. దాని పేరు బేట్ ద్వారక. ఇప్పుడు కూడా ఉంది, పోవచ్చు. ఇప్పుడు మొత్తం వంతెన కట్టేశారట, బ్రిడ్జ్ కట్టేశారు. ఇప్పుడు సముద్రంలో పడవ మీద, లాంచ్ మీద వెళ్ళేవాళ్ళం కదా, పడవలో. నేను కూడా వెళ్ళాను 2002లో. మీరు ఎలా వెళ్ళారు? వెళ్ళిన వాళ్ళు పడవలో వెళ్ళారా? పడవల్లే గురించి. ఇప్పుడు వెళ్ళిపోవచ్చట, ఇప్పుడు కారు వెళ్ళిపోతుందట ఇప్పుడు. అంటే ఇక్కడ నుంచి భయపడి, జరాసంధునికి భయపడి పారిపోయాడు. జరాసంధు ఎంత బలవంతుడు! జరాసంధుడు ఇప్పుడు ఈ బీహార్ ఉంది కదా,
మగధ రాజ్యం, మగధ రాజ్య సామంతరాజు జరాసంధుడు. జరాసంధుడు ఎవరి మామ? ఎవరి మామ? కంసుని మామ జరాసంధుడు. అంటే ఎంత వయసు ఉంటుంది? అంత వయసులో కూడా భీముని కంటే ఎక్కువ బలవంతుడు. గమనించండి. అటువంటి జరాసంధుని ఓడించిన వాడు కర్ణుడు. ఈ విషయం తెలుసా? ఇప్పుడు చంపారన్ ఒకటి ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్లో అక్కడ ఉంటుంది, అది బీహార్లో ఉంటుంది అనుకుంటా. చంపారన్ పేరు. అప్పుడు ఆ రాజ్యం పేరు చంపాదేశం. చంపా రాజ్యానికి రాజుని చేస్తాడు జరాసంధుడు. ఒకటి అంగరాజ్యం. అంగరాజ్యం ఎక్కడుంది? అంగవంగ కళింగ. అంగ ఎక్కడుంది? అంగరాజ్యం. కర్ణుని రాజ్యం ఎక్కడిచ్చారు? కర్ణుడి రాజ్యం అంగరాజ్యం. అంగరాజ్యం ఎక్కడ? గుర్తురావట్లేదు. అస్సాం కావచ్చు. ప్రాక్ జ్యోతిషాపురం అంటే అదే కదా. ప్రాక్ జ్యోతిషాపురం అంటే అస్సాం ఉంటుంది. అంటే అస్సాం, మేఘాలయ, మిజోరం అవన్నీ కలిపి గురించి. అది ఆ ఏరియా కావచ్చు. అయితే అంగరాజ్యం అదైతే దుర్యోధనుని అనుమతితో ఇది కూడా ఈ చంపారన్ అంటే ఇప్పుడు చంపారన్, అప్పుడు చంపా రాజ్యం పేరు. దాన్ని ఇచ్చేస్తాడు జరాసంధుడు. అంటే మొత్తం తన రాజ్యం ఇవ్వడు, ఆ కొంత రాజ్యం ఇస్తాడనమాట. జరాసంధుడు కూడా సామంతరాజే ఈ పాండవులకు. అంత బలవంతుడు కర్ణుడు. అంటే భీముడి కంటే, దుర్యోధనుడి కంటే, జరాసంధుడి కంటే శూరుడు, వీరుడు, ధీరుడు, బలవంతుడు. అటువంటి కర్ణుడు చనిపోతే ఎలా అనిపిస్తుంది ఒకసారి ఊహించుకోండి. అంతకు తెలియదు, శత్రువుని చంపేశాం. ఇప్పుడు పెద్దన్నని తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది మనకైనా? విషాదకరం కదా. ఎంత పశ్చాత్తాపం ఉంటుంది, చాలా పశ్చాత్తాపం ఉంటుంది. ఆ పశ్చాత్తాపం దాని యొక్క ఆ విషయమే. ఆ పశ్చాత్తాపం నుండి ఎలా బయటకు రావాలి, దాని సాంతన ఎలా బయటకు తీసుకొచ్చారు. అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, నారదుడు కూడా వస్తాడు అందులో. అందరూ ఉపదేశాలు ఇస్తారు. భీష్ముడి ఉపదేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో చాలా విషయాలు వస్తాయి, చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏది చేస్తున్నామో, మనం ఒక పని చేస్తాం. ఇప్పుడు కోర్టు కేసులు కావచ్చు, లేకుంటే ఏమైనా వివాదాలు కావచ్చు. అయిన తర్వాత ఒకసారి బాధపడతాం, అనవసరంగా నేను కోర్టుకి ఎక్కాను కదా, లేదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా, బాధ పెట్టాను కదా అని చెప్పేసి. ముందు ఇదంతా ఉండదు. ముందు ఆవేశం ఉంటుంది, కోపం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, ఒక రకంగా బాధ ఉంటుంది. అంటే మనం బాధ పెడతారు వారు, చాలా పీడిస్తారు అనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది? తప్పకుండా మనం దాన్ని పరిష్కారం చేయాలనుకుంటాం. పోలీస్ స్టేషన్ వెళ్తాము, కోర్టుకి ఎక్కుతాం. చివరికి వారికి ఏమైనా చనిపోయారు అనుకోండి, మన బంధువులే. అప్పుడు ఏమనిపిస్తుంది? చెప్పండి? మన మిత్రులే, మన తమ్ముడే, మన అన్నే. అప్పుడు ఏమనిపిస్తుంది? బాధపడతాం గురించి. లేకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మరి అంతకుముందు బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నాం? ఆయన బ్రతుకున్నప్పుడేమో చాలా బాధ ఉంటుంది, చాలా పీడించాడు కదా. దుర్మార్గుడు, దుష్టుడు, రాక్షసుడు, ఇంత బాధ పెడతాడా? చనిపోయిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుంది? అనవసరంగా ఎందుకు నాతో పెట్టుకున్నావు అంటే ఈ రకం కూడా ఉంటుంది. ఎందుకు నాతో పెట్టుకున్నావు, నేనెందుకు ఇలా అయిపోయాను, సరే నీకంటే బుద్ధి లేదు, మరి నాకు కూడా బుద్ధి ఉండాలి కదా, నేనెంత మూర్ఖుణ్ణి, నేనెంత దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి అని తిట్టుకుంటాం కదా. ఆ స్థితి ఇప్పుడు ధర్మరాజు యొక్క స్థితి. ఎంత తప్పు చేశాను, ఇంతమంది సైన్యాన్ని, ఇంతమంది కౌరవుని చంపాడు, సంపాదించి వచ్చింది. ఆ కౌరవులే కాదు కదా, కౌరవుల వైపు ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజులు, రథులు, మహారథులు, అతిరథులు, అందులో విద్వాంసులు, పండితులు, గొప్ప గొప్ప వారు, మహాత్ములు కూడా చనిపోయారు కదా. ఎందరెందరో. ఆ స్త్రీలను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? భర్త చనిపోయిన స్త్రీలు, పుత్రులు చనిపోయిన స్త్రీలు, ఇంతకంటే ముందున్నటువంటి ఆ స్త్రీ పరములు, అదే గాంధారి యొక్క శాపం కూడా ఉంటుంది. స్త్రీ పరములో స్త్రీలు ఎంత బాధపడి ఉంటారు, వారు ఎంత శోకించి, ఎంత విషాదం ఉంటుంది, వారి కడుపు కోత ఎలా ఉంటుంది, చాలా బాధాకరం ఉంటుంది. అంత విన్న తర్వాత ఈ స్థితి అశోక చక్రవర్తికి వచ్చినటువంటి స్థితి అన్నమాట. అంటే మనకు చరిత్రలో స్థితి అశోక చక్రవర్తికి వచ్చింది యుద్ధం తర్వాత. అది అప్పుడే ద్వాపర యుగంలో వచ్చిందనమాట.
ద్వాపర యుగంలో అశోక చక్రవర్తి ఎవరు? ధర్మరాజు. అలా అనుకోవచ్చు. ద్వాపర యుగంలో అశోక చక్రవర్తి. యుద్ధం వద్దు, ఏం వద్దు, సైన్యం వద్దు, ఆయుధాలు వద్దు, అస్త్రశస్త్రాలు వద్దు, ఏం వద్దు, చాలిక, ఏం చేయకూడదు, శాంతి. శాంతి శాంతి అంటే శాంతి వస్తుందా? చెప్పండి మీరు. శాంతి శాంతి అన్నాను, నేను ఏం యుద్ధం చేయను, ఎటువంటి అన్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా ఏం చేయను, ఏ తిరుగుబాటు ఉండదు, ఎదుర్కోవడం ఉండదు. శాంతి వస్తుందా? ధర్మం నిలబడుతుందా? నిలబడుతుందా ధర్మం? రాదు గురుజీ, యుద్ధం చేయాల్సిందే. యుద్ధం తర్వాతనే శాంతి. ఎప్పుడు ఈ పశ్చాత్తాపం ఉండాలి? గమనించండి, పశ్చాత్తాపం ఎప్పుడు ఉండాలి? ఒక సైనికుడు యుద్ధం చేసి ఒక 10 మంది శత్రు సైనికులను చంపేశాడు అనుకోండి. ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాన్ అనుకోండి. ఒక సైనికుడు యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఉన్నటువంటి 10 మంది చంపేశాడు. తర్వాత ఏడుస్తాడా, బాధపడతాడా? బాధపడడు. పరమవీర్ చక్ర బిరుదిస్తారు. పరమవీర్ చక్ర, డ్యూటీ శౌర్య చేశాడు. చక్ర ఇస్తారు కదా. ఇది ఈ సైనికుడు ఎందుకు ఏడవట్లేదు మరి? ఎందుకు ఏడవట్లేదు? అది డ్యూటీగా చేశాడు. ధర్మరాజు ఏడుపుకు కారణం ఏమిటి? భగవద్గీతలో ఏమో అర్జునుడి విషాదం ఉంది, అక్కడ కారణం ఉంది. అది యుద్ధం కాకముందు అర్జునుడు, యుద్ధం అయిన తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఏడవాలి? ఎందుకు పశ్చాత్తాపము? ఎందుకు బాధపడుతున్నాడు కర్ణుడు? చెప్పండి. అంటే కర్ణుడు చనిపోయాడని ధర్మరాజు కదా బాధపడుతుంది ఇప్పుడు. ధర్మరాజే. కర్ణుడు అన్న అని తెలిసింది, అదొక బాధ. మరి ద్రౌపది కుమారులు చనిపోయారు, బాధ. అభిమన్యుడు చనిపోయాడు, బాధ. వీళ్ళ వైపున కూడా చనిపోయారు కదా అందరూ. చనిపోయారు. అంతేకాదు, ద్రౌపది, దృష్టద్యుమ్నుడు, ఇదందరూ చనిపోయారు కదా. అవును, వాళ్ళు సోదరులు, గురువులు, గురువు పుత్రులు, గురుపుత్రులు చాలా మంది చనిపోయారు. ఏం కారణం ఏంటుంది ఈ పశ్చాత్తాపానికి, పశ్చాత్తాప విషాదానికి? ఏ స్థితి అది? రజగుణమా, తమగుణమా, సత్వగుణమా? మళ్ళీ మోహమే అనుకోవచ్చు కదా గురుజీ. మళ్ళీ అదే, మళ్ళీ అక్కడికే. నిజానికి ధర్మరాజు సంతోషపడాలి, ఇప్పుడు ఏడవాల. ఏమనుకుంటున్నాడు? నా అన్న కర్ణుడు, ద్రౌపది కుమారులు, పంచపాండవులు పోయారు, ఉప పాండవులు పోయారు, అభిమన్యుడు, వీరాది వీరుడు, ఎందరిదో వీళ్ళందరూ చంపాల్సి వచ్చింది. అంటే ఈ కారణంగా, అంటే నా అధికారం కొరకు, నా రాజ్యం కొరకు, నా సుఖం కొరకు, పాండవుల యొక్క, అంటే అన్నదమ్ముల, మా పాండవుల యొక్క సుఖం కొరకు వీళ్ళందరినీ కూడా చంపాల్సి వచ్చింది. ఎంత అన్యాయం చేసినాను, ఎంత పాపం చేసినాను అనుకుంటున్నాడు. అది పాపం చేసింది. మరి ఈ బుద్ధి ముందెందుకు లేదు? యుద్ధం చేస్తే చనిపోతారని చెప్పి బుద్ధి ముందు ఉండాలి కదా. ఈ విషయాలు అడుగుతారు అర్జునుడు, భీముడు, వీళ్ళందరూ అదే అడుగుతారు. ముందు ఎందుకు లేదా బుద్ధి? మరి ఇప్పుడు పశ్చాత్తపడుతున్నావు, చంపడం అయింది అని చెప్పేసి యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎంతోమంది వీలే కదా, ఎంతోమంది సైనికులు చనిపోయారు కదా, అమాయకులు, పాపం, సామాన్యులు. వారి భార్యలు, వారి పిల్లలు, వారి పిల్లలు ఏం కావాలి, భార్యలు ఏం కావాలి, తల్లులు ఏం కావాలి? ఇంతమంది చనిపోతే ఎవరి కొరకు ఇదంతా? ఎవరి కొరకు? దేని కొరకు ఈ యుద్ధం? ధర్మం కోసం గురించి. అదే బుద్ధి లేదు ధర్మరాజుకు, లేని బుద్ధి ఇదే. ధర్మరాజుకు ధర్మం కోసం అంటే బుద్ధి రాలేదు. మీరు ఐడియా చేస్తే బాగుంటుండే అమ్మా సావిత్రమ్మ గారు. నిర్మలమ్మ గారు, గురుజీ ఇటువంటి ఐడియాలు ఇచ్చేవారు లేరు అసలు ధర్మరాజు. అప్పట్లో లేరు. ఇది అసలు కారణం. ధర్మరాజుకు ధర్మం కోసం యుద్ధం చేసి వచ్చిందనే ఆ విషయం మర్చిపోయాడు. కర్ణుడు పోయాడు, అయ్యో అమ్మా ఎంత పని చేశాడు, అది మర్చిపోయాడు. అది మర్చిపోయాడు. తమోగుణం, మళ్ళీ తమోగుణంకి వచ్చేసి మళ్ళీ ఏమనుకుంటాడంటే, నేను సన్యాసం తీసుకుంటా, అడవులో ఉంటా, భిక్షాటన చేస్తా, ఇదంతా నాకు అవసరం లేదు, అక్కడికి వస్తాడు. ఒకవేళ గమనించండి, యుద్ధం చేసి అంత చేసి అధర్మం వద్దు, ధర్మరక్షణ కావాలని చెప్పి చేసి యుద్ధం చేసిన తర్వాత ఆ రాజు సన్యాసం తీసుకుంటే ఎలా ఉంటుంది? రాజే సన్యాసం తీసుకుంటే అంత చేసి అంటే ధర్మరక్షణ అయిపోయిందా ఇప్పుడు? అవదు.
చేసిన పని అంతా వృధా అయిపోతుంది కదా, అవును. వృధా అయిపోతుంది. గెలిచిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు గెలిచారు, దుర్మార్గులు ఎవరైతే ఆ దుష్టులు ఉన్నారో ఆ దుష్టరాజ్యం పోయింది. ఇప్పుడు ఈ ధర్మరాజ్యం రావాలి. ఈ ప్రజలందరూ ఏం కావాలి? ప్రజలు ఎవరిపైన ఆధారపడున్నారు? ఇప్పుడు ప్రజలకు ఆశ ఉంది కదా, రక్షిస్తాడు ధర్మరాజు అని చెప్పేసి. ఇదంతా మర్చిపోయాడు. ప్రజలు నా వైపు ఉన్నారు, ధర్మం గురించి ధర్మం వైపు ఉన్నారు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ధర్మం వైపు ఉండే సహకరించినారు. ఇదంతా మర్చిపోయాడు. ఆ దుఃఖంలో అవన్నీ గుర్తురాలా ఇంకది. మనం కూడా అదే చేస్తున్నాం. మనం కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, మనం కూడా ధర్మరాజులమే. ధర్మరాజు ఎంత ఎంత గొప్పవాడంటే, పెదనాన్న పిలిచాడని చెప్పేసి ఒకసారిగా 2 సార్లు జూదం ఆడడానికి వెళ్తాడు. అంటే రాజుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే, అది రెచ్చగొట్టినప్పుడు తప్పకుండా యుద్ధం సిద్ధం కావాల్సిందే. అది జూదం కావచ్చు, యుద్ధం కావచ్చు. అంటే ఒక రకంగా యుద్ధమే. జూదం కూడా యుద్ధమే కదా. కానీ జూదం ఆడడం పద్ధతి కాదు. రాజులు క్షత్రులు జూదం కదా ఆడాల్సింది, యుద్ధం చేయాలి. నిజానికి జూదం నిషేధం ఉంది నిజానికి. అది వ్యసనం కింద వస్తుంది కాబట్టి పెదనాన్న ధృతరాష్ట్ర పిలిచాడని చెప్పేసి మొదటిసారి ఓడిపోవడం అయింది, రాజ్యం పోయింది, అన్ని పోయినాయి. మరి ఇవ్వడం కూడా అయింది. ఒకసారి ఛాన్స్ పోయింది. మళ్ళీ రెండవసారి కూడా పిలిస్తే మళ్ళీ అంతే, పోవడం, ఓడిపోవడం. చివరికి ఏమైంది? మీ వలన వీళ్ళు అడుగుతారు, మీ వలన మీరు ఏం చెప్తాదే, మీ వలన మేము మొత్తం అడవుల పాలయ్యాం, కష్టపడ్డాం. అర్జునుడు, భీముడు వీళ్ళందరూ అంటారు అనమాట. మీ వలన అంటే మీ కారణంగానే కదా. ఇప్పుడు కూడా మేము అదే పని చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు యుద్ధం అయిపోయింది, అందరూ పోయారు, రాజ్యం గెలుచుకున్నాం. ఇప్పుడు చేసిన మళ్ళీ ఏంటి? మీరు సన్యాసం తీసుకుంటే మేమేం కావాలి? మేము కూడా సన్యాసం తీసుకోవాల్సిందే. మీరు ఏ మార్గంలో వెళ్తే మేము కూడా అదే మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది. మేము కూడా సన్యాసం తీసుకుంటాం. అప్పుడు ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు? ఈ ప్రజలను ఎవరు కాపాడుతారు? ఈ ధర్మాన్ని ఎవరు కాపాడుతారు? ఎవరు యోగ్యులు? 1 ఊరు 2 ఊర్లు కాదు కదా, మొత్తం ప్రపంచమే, భూగోళమే కదా, భూగోళమే. ధర్మరాజు వివేకాన్ని కోల్పోయినాడు. మనం కూడా వివేకం కోల్పోయినాము, కోల్పోతున్నాము కూడా. ఎన్నోసార్లు కోల్పోయారు. నేను కూడా, మీరు కూడా, అందరూ గుర్తు చేసుకోండి. కోల్పోయినామా లేదా వివేకాన్ని? ఎన్నోసార్లు ఇదే స్థితి. గుర్తులేదు కానీ మాకు ఎన్నోసార్లు బాగా కోల్పోయాం గురించి. ఎందుకు గుర్తు చేసుకోండి, ఎన్నోసార్లు. ఈ మధ్య కూడా అదే జరిగి ఉంటాయి. గమనించండి. ఒకసారి ఒక వ్యవహారంలో ఒకసారి మన వైపు తప్పేం లేదు. నిజానికి ఎదురు తప్పు ఉంటుంది, మనం ఏదో అంటాం, అన్నదాన్ని మనం బాధపడతాం. అయ్యో ఎందుకు అనాల్సి వచ్చింది ఇంత కఠోరంగా, ఒకసారి ఎందుకు ఆదరించలేకపోయినాం. ఎదుటి వాళ్ళు వచ్చేసి నమస్కారం అన్నారనుకోండి, మర్యాద, మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, లోపల ఏది ఉంది మనకు కారణం, ఏదో పాత కక్షలు ఉన్నాయి. వారు వచ్చి పలకరిస్తున్నారు, మనం పలకరించడం లేదు. పలకరిస్తే కూడా మనం పలకట్లేదు. ఎన్నిసార్లు నమస్కారం చెప్పినా మనం ఏమనట్లేదు. తర్వాత అనిపిస్తుంది కదా, అంటే అయిపోయేది కదా, నమస్కారం అంటే అయిపోయేది కదా. నమస్తే అంటే నమస్తే, ఎందుకు అలా ఆగాను, తప్పు చేసిన అనిపిస్తుంది ఒకసారి. మర్చిపోవాలి కదా, మర్చిపోలేదు. మనవాడే కదా, మిత్రుడే కదా, బంధువే కదా అనిపిస్తుంది. ఇవన్నీ మనకు ఇటువంటి స్థితులు వచ్చినాయి, వస్తున్నాయి కూడా, తర్వాత వస్తాయి కూడా. అప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది ఇప్పుడు నీతి. నిజానికి ఎలా ఉండాలి? మీరు ధర్మరాజులాగా ఉంటారా, లేదా మారిపోయి ధర్మరక్షణ కొరకు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను, ఎన్ని నిందలైనా, ఎన్ని దుష్ప్రచారాలైనా, ఎన్ని యుద్ధాలు, ఇంకా యుద్ధాలు చేసి వచ్చినప్పుడు కూడా, ఈ యుద్ధమే కాదు తర్వాత యుద్ధాలు వచ్చినప్పుడు కూడా నేను యుద్ధానికి సిద్ధమే. ఎవరి కొరకు? భోగాల కొరకు, సుఖాల కొరకు కాదు, వ్యక్తిగత కక్షల కొరకు కాదు, వ్యక్తిగత పగల కొరకు కాదు. యుద్ధం దేని కొరకని మర్చిపోకూడదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం, ఏదో ఒక ఇంటి కోసం అనుకోండి, ఇంట్లో ఉన్న వారందరి కోసం అనుకోండి. ఇంట్లో ఉన్న వారందరి కోసం చేసినప్పుడు ఇంట్లో ఉన్న వారికి కొంత ఇబ్బంది చేయాల్సి వస్తుంది కూడా. ఇంటి వారి కోసం, ఇంటి కోసమే మనం కష్టపడేది, మనం బాధపడేది. మనం సీరియస్ ఉన్నా, కఠోరంగా ఉన్నా, తిట్టినా ఇంటి కోసమే, ఇంటి రక్షణ కొరకే. అటువంటిప్పుడు ఇంట్లో కొందరికి ఇబ్బంది చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏడవకూడదు. చివరికి ఇంటి రక్షణ అవుతుంది అనుకోండి, తర్వాత
ఇంటి కోసం మనం ప్రయత్నం చేసినాం, దాంట్లో విజయమే కుటుంబ రక్షణ కొరకు. అందులో కొందరికి ఇబ్బంది అవుతుంది, అది అది బాధపడకూడదు. దానికి చెప్తే వారికి క్షమాపణ చెప్పొచ్చు, లేకపోతే క్షమాపణ చెప్పిన అవసరం లేదు. వారిని ఆదుకుంటే చాలు, వారి కష్టాల్లో కాపాడితే చాలు. కష్టంతో కాపాడండి. అదే కానీ నిజానికి క్షమాపణ చెప్తే సరిపోదు. క్షమాపణ చెప్పారు వ్యవహారం చూపించాలి, ఆచరణలో. క్షమాపణ నోటి మాటలతో కాకుండా, వచనాలతో కాకుండా వ్యవహారంలో, ఆచరణలో చూపించాలి. అందుకే క్షమాపణ చెప్పకండి నోటితో. ఈ రోజు నుంచి మీరు క్షమాపణ చెప్పకండి ఎవరికి, అది వైదికం కాదు. ఎక్కడైనా క్షమాపణ ఉందా వేదంలో? ఉండదు. ఉందా? మనం క్షమించవచ్చు కానీ క్షమాపణ అడగకూడదు. ఇది గుర్తుంచుకోండి. క్షమించండి, క్షమాదమోస్తే ఏముంది, ధృతి క్షమాదమోస్తే. క్షమించే గుణం ఉండాలి కానీ క్షమాపణ కోరే గుణం ఉండకూడదు. ఎందుకు చెప్పండి? క్షమాపణ అడగకండి, కోరకండి, కానీ క్షమించండి. మనం తప్పు చేస్తేనే కదా అవతల వాళ్ళని క్షమించమని అడగాలి. అందుకని తప్పే చేయకుండా ఉండాలి అని అర్థం. తప్పు చేసామమ్మా, ఇప్పుడు తప్పు చేయకుండా ఉండాలి కానీ అది కాదు. తప్పు చేసాం, ఇప్పుడు తప్పు చేసాం. ఇప్పుడు ఏం క్షమించండి నోటితో అడుగుతారా, వ్యవహారంలో చూపిస్తారా? వ్యవహారంలో కూడా చూపించవచ్చు. ఇప్పుడు మన వలన హాని జరిగిందమ్మా, మన వల్ల వాళ్ళకు ఒక 1000 రూపాయలు హాని జరిగింది, నష్టం జరిగింది. మీరు క్షమించండి అన్నారనుకోండి, అయిపోతుందా? పూర్తి అవుతుందా అది నష్టం? ఒక 1000 రూపాయలు నష్టమైంది అనుకోండి, అప్పుడు వ్యవహారంలో ఏం చూపించాలి? ఆ 1000 రూపాయలు నష్టం అయితే 1000 రూపాయలు మనం పూర్తి చేయాలి, అక్కడ భరించాలి మనం. అది చేయకుండా క్షమించండి అంటే అయిపోతుందా? సారీ అంటే కాకుండా దాన్ని దిద్దుకోవాలి, ఆ తప్పుని దిద్దుకోవాలి. భరించండి, అది పూర్తి చేయండి. వారికి నష్టం జరిగింది కదా, ఆ నష్టం పూర్తి చేయండి. అంటే చేతలతోనే క్షమాపణ చెప్పాలి గురించి, మాటలతో కాదు. ఆచరణతో చెప్పండి. అది క్షమించని అడుకోకూడదు. అప్పుడు ఏం చెప్పాలి? మళ్ళీ ఇంకోసారి ఇలా చేయను అని చెప్పండి. ఇది మనం మాట్లాడలేమంటే మళ్ళీ ఇటువంటి తప్పు చేయను అని చెప్పాలి. మళ్ళీ ఇటువంటి తప్పు చేయను అని చెప్పాలి. తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి కూడా. అది క్షమాపణ చెప్పడం, అది క్షమాపణ. అది నిజానికి మనం క్షమించవచ్చు. ఎవరైనా తప్పు చేస్తే క్షమించే గుణం మనకు ఉండాలి కానీ క్షమాపణ అడిగే గుణం ఉండకూడదు. ఇంకొక విషయం, ప్రేమ ఇవ్వండి కానీ ప్రేమ కోరకండి. ఈ 2 సూత్రాలు పాటించండి, ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి. మీకు పద్మావతమ్మ గారు ఉన్నారా? ఈ ప్రయోగం చేశారు అమ్మగారు. పద్మావతమ్మ గారు ఉన్నారా? ఈ ప్రయోగం చేశారు వారు, చాలా లాభం పొందారు. ప్రేమ పంచండి, ఇవ్వండి, కానీ ప్రేమను కోరకండి. ఎక్కడి నుంచి కూడా ప్రేమ ఆశించకండి. ప్రపంచంలో పరమాత్మ ప్రేమను కోరండి. ఎంత అంటే అంత. మీకు ఎంత ప్రేమ కావాలి? పరమాత్మ నుంచి ఎంత తీసుకోండి. ప్రియుడు, ప్రియాతి ప్రియుడు, ప్రియ తమ్ముడు, ప్రాణాత్ ప్రియ. ఉదయం మనం ప్రార్థన చెప్పుకుంటాం. ప్రాణముల కంటే ప్రియమైన వాడు, ప్రాణాల కంటే కూడా పరమాత్మ. ప్రాణప్రియుడు, ప్రియాతి ప్రియుడు, ప్రియ తమ్ముడు. మీకు ఎంత ప్రేమ కావాలి, ఎంత ప్రీతి కావాలి, అక్కడి నుంచి తీసుకోండి. కానీ మనుషుల నుండి ప్రేమను కోరకండి, ఆశించకండి. ఇంట్లో కానీ, పిల్లల నుండి కానీ, భర్త నుంచి కానీ, భార్య నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ, ఎవరి నుండి ప్రేమను కోరకండి, ఆశించకండి. చూసుకోండి ఎంత హాయిగా ఉంటారో. గొప్ప మంత్రం ఇది, ఇది పాటించదండి. ధర్మరాజు చేసే పని మీరు చేయకండి. అంత అయిన తర్వాత, గెలిచిన తర్వాత నాకు వద్దంటే ఎలా ఉంటుంది? ఎంత విచిత్రం, నవ్వులపాలు కదా. అంత దొరికిన తర్వాత నాకు వద్దంటే ఎలా ఉంటుంది? దానికోసం కదా 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఎన్ని కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అనుభవించి, వారితో పాటు ఆ ధర్మరాజుతో పాటు కుంతిదేవి, ద్రౌపది, వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు. వాళ్ళు ఇంతే కాదు సుమా, ఇంకా వారి వెంట వాళ్ళ సేవకులు కూడా ఉంటారు. అదంతా రాయలేదు కానీ వాళ్ళ సేవకులు కూడా ఉంటారు. కేవలం వీళ్ళు మాత్రం ఉండలేదు, సేవకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాధపడ్డారు కదా. ఇంతమందిని బాధ పెట్టి యుద్ధం చేసి, ఆ యుద్ధంలో తన వారిని కూడా కోల్పోయి, ఎదుటివారు కౌరవులు అటువైపు నుంచి కోల్పోయి, అందరూ కౌరవుల వైపు ఉన్న వాళ్ళు కూడా మన ఇటువైపు ఉన్నవారు. నిజానికి పేరుకు కౌరవుల వైపు ఉన్నారు కానీ ద్రోణాచార్యుడు కానీ, భీష్ముడు కానీ, ఎందరెందరో ఇటువైపు ఉన్నారు నిజానికి లోపల. వాళ్ళందరినీ కూడా చంపేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం? ఇప్పుడు నాకు వద్దంటే గెలుచుకున్న తర్వాత విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఒక కోర్టు కేసు అంతా ఒక
20, 30, 40, 50 ఏళ్ళు కోర్టు కేసులో అయిన తర్వాత, కోర్టులో మనం గెలిచిన తర్వాత, ఆ భూమి మనకు వచ్చిన తర్వాత, ఆ భూమి నాకు వద్దంటే ఎలా ఉంటుంది? 50 ఏళ్ళు కోర్టు కేసు, ఇప్పుడు గెలిచాం, భూమి వచ్చేసింది, నాకు వద్దంటే అర్థం ఉందా? ఎందుకు కోర్టుకి ఆ కేసు నడిపించాల్సి వచ్చింది? మరి ముందే వద్దనుకుంటే అయిపోయేది కదా, ముందే కంప్రమైజ్ అయిపోతుండే కదా, రాజీ పడితే ముందే సంధి చేసుకుంటే అయిపోతుంది కదా కదా అలా జరుగుతుందా? గెలిచిన తర్వాత మళ్ళీ ఆ భూమి నాకు వద్దు, ఆ ఆస్తి నాకు వద్దు అంటారు ఎవరైనా? ధర్మరాజు చేసే పని చేయకండి. గెలిచిన తర్వాత, దొరికిన తర్వాత వద్దంటే దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం. కాకపోతే బుద్ధి పని చేయడం లేదు ధర్మరాజుకు. ధర్మరాజు కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ధర్మరాజు ఇటువంటి తప్పులు ఎన్నోసార్లు చేయడం జరిగింది. జూదం ఒకటే కాదు, ఎన్నో సందర్భాల్లో తప్పు చేయడం జరిగింది. పేరుకు ధర్మరాజు కదా, తనకు చెడ్డ పేరు రాకుండా చూసుకున్నారు. ధర్మరాజు మాత్రం తనకు చెడ్డ పేరు రాకుండా చూసుకున్నారు. అంతేనా? అంతేనా? ధర్మరాజుకు మంచి పేరు ఏముంది? ధర్మరాజు, శాంత స్వభావుడు, చాలా మంచివాడు, అన్యాయం చేయనివాడు, ఈ పేరు వచ్చింది. నిజంగా ధర్మరాజేనా? ఈ ఒక్క జోదం తోటి ఆయనకు ఆ పేరు, ఎంత మంచి పేరున్నా దాని పక్కన ఇది మచ్చ కూడా ఉంది గురూజీ. అది ధర్మరాజు ఉంది. పొరపాటు చాలా ఉన్నాయి. కానీ ధర్మరాజు ఇక్కడ గమనించండి, నాకు మంచి పేరు రావాలి, చెడ్డ పేరు రాకుండా ఉండాలి, నాకు ఎటువంటి నింద రాకుండా ఉండాలి అని ఉంటే, అటువంటి వారి వెంట ఉంటే ఏమవుతుంది? ఇది ఒక మంచి దృష్టాంతం, ఉదాహరణ. నాకు చెడ్డ పేరు రావద్దు, మంచి పేరు రావాలి, నేను ఎక్కడ కూడా అపనిందల పాటు కాకుండా ఉండాలి, మంచివాడు అనిపించుకోవాలి అనే అటువంటి వ్యక్తి వెంట ఉంటే ఏమవుతుంది? ఉండి చూడండి, కొన్ని రోజులు అటువంటి స్నేహం చేసి చూడండి. మంచివాడు, మహాత్ముడు, ఎవరికి అపకారం చేయడు, చెడ్డ పేరు తెచ్చుకోడు, ఎక్కడ కూడా తన పరువు కాపాడుకుంటాడు, తన పేరు పక్కన కాపాడుకుంటాడు. గాడ్సే అవుతాడేమో అప్పుడు. అటువంటి వారితో కొంచెం సావాసం చేసి చూడండి, వెంట ఉండి చూడండి ఏమవుతుంది. ఇబ్బంది పడతారు, మిగతా విషయాల్లో నష్టపోతారు. దానికి సమాధానం ఇదే అమ్మా. వాళ్ళ తమ్ముల గత ఏమైంది? ధర్మరాజు తమ్ముల గత ఏమైంది? ధర్మరాజు వెంట ఉన్న వాళ్ళ గత ఏమైంది? వనవాసాలు. అదే జరిగింది మన భారతదేశంలో. మన ధర్మరాజు ఉన్నాడు కదా, కలియుగ ధర్మరాజు. ఎవరు? నెహ్రూ గారా, మహాత్మా గారా? మీరు చెప్పాలమ్మా, నన్ను అడుగుతారా? ఎవరు గాంధీ చెప్పండి. గారు. కలియుగ ధర్మరాజు. కలియుగ కంటే భారత ధర్మరాజు, భారతదేశ ధర్మరాజు, గాంధీ గారు. జాతి పిత. గమనించండి, జాతి పిత వల్ల ఏమైంది? ఇదే జరిగింది. ధర్మరాజు బాగా గుర్తుంచుకోండి. ఆంగ్లేయులు వెళ్ళిపోవాలి, బ్రిటిషర్స్ ఉండొద్దు, ఏదో జరిగింది, స్వతంత్రం వచ్చింది. ఏమైంది? వచ్చి దేశానికి స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛ. ఏమైంది వచ్చిన తర్వాత? చెప్పండి. విభజన జరిగింది కదా గురుజీ. ధర్మరాజు కదా మరి. పాపము ధర్మరాజుకు అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, నారదుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా ఉపదేశం ఇచ్చేసి ఆపినారు అక్కడ. ధర్మరాజు ఏం జరగలేదు. మళ్ళీ ఆ రాజ్యాన్ని, అధికారాన్ని ఎవరికి ఇవ్వలేదు, స్థిరపడ్డాడు, ఆగిపోయాడు. కానీ ఇక్కడ ఏమైంది? పాకిస్తాన్ ఒకటేనా? తూర్పు పాకిస్తాన్ అదెందుకు? విచిత్రం అసలు. తూర్పు పాకిస్తాన్ ఎందుకు? పశ్చిమ పాకిస్తాన్ ఇచ్చినప్పుడు తూర్పు పాకిస్తాన్ ఎందుకని అడగండి. తూర్పు పాకిస్తాన్ ఎందుకు? ఈ బంగ్లాదేశ్ ముందు బంగ్లాదేశ్ కాదు, తూర్పు పాకిస్తానే కదా. ఒకసారి ఊహించుకోండి, తూర్పు పాకిస్తాన్ ఇటు ఉంది, అటు పడమాట పశ్చిమ పాకిస్తాన్.
మధ్యలో భారతదేశం. ఇదే ఇదే ఏమైనా అర్థం ఉందా? చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది. ఒక ఊరి వాళ్ళకి అక్షరం రాని వాళ్ళకి అర్థమవుతుంది. ఇదేం పంపకం? అలా పంచుకుంటారా ఎవరైనా? ఈ భూమిని పంచుకుంటే అలాగే పంచుకుంటారా? ఇంటిని పంచుకుంటే అలాగే ఇంటిని పంచుకుంటారా? ఒక పెద్ద ఇల్లు ఉందనుకోండి, మధ్యలో 4 గదులు ఉన్నాయి, అటొక గది ఇటొక గది, ఆ గది ఈ గది 2 నాయవే, మధ్యలో గది మీవి. అలా పంపకం జరుగుతుంది ఎక్కడైనా? భూమిని పంచుకున్నా, ఇంటిని పంచుకున్నా అలా పంచుకుంటారా ఎవరైనా? అది న్యాయమేనా? ఏం జరిగింది చూడండి. మనకేమనిపిస్తుంది ఇప్పుడు? మామూలు ఊర్లో ఉన్న మామూలు వ్యక్తులు కూడా దీనికి ఒప్పుకోరు. అక్కడ చివరి గది నాదే, ఇటు చివరి గది నాదే, మధ్యలో 2 గదులు మేము అనుకోండి. సగం సగం న్యాయం అది. సగం సగం ఉంది, బాగానే ఉంది. 2 వాటాలు, 2 గదులు నావి, 2 గదులు మీవి. కానీ అటు చివరిది నాది, ఇటు చివరిది నాది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం జరిగినట్టు? మన ధర్మరాజులు ఎక్కువైపోతే ఎట్లా ఉంటుంది? ఆ ధర్మరాజు అటువంటి తప్పు చేయలేదు, కానీ ఈ ధర్మరాజు తప్పు చేసి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంకేం జరుగుతుంది? జరుగుతూనే ఉంది. మహాభారతం యుద్ధం ఆగలేదు. మహర్షి దయానంద సరస్వతి గారు అదే అంటారు, 5000 సంవత్సరాల క్రితం మొదలైన రోగం ఇంకా పోలేదు, ఆ రోగం తగ్గలేదు. ఈ రోగం, ఇటువంటి రోగం ఇంకా అన్యాయం జరుగుతుంది, అధర్మం జరుగుతుంది. ఇటువంటి తప్పులు మనం చేయవద్దు. ఇక్కడ చెప్పడము మహాభారతము, ధర్మరాజు, శాంతిపురం ఇది కాదు. ఇటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి, మనం జాగ్రత్తగా ఉండడానికి ఇందులో చాలా విషయాలు వస్తాయి. ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తాం? ఇందాక చెప్పినట్టుగా 50 సంవత్సరాలు కోర్టు కేసు అయిన తర్వాత, గెలిచిన తర్వాత నాకు వద్దంటే ఎలా ఉంటుంది? అర్థం ఉంటుందా? అందరు తిడతారు. అసలు పిచ్చోడివా, మూర్ఖుడివా, బుద్ధి ఉందా నీకేమైనా? ఎందుకు కొట్లాడినట్టు మరి? ఇటువంటి పొరపాటు మనం చేస్తున్నాం అక్కడక్కడ. అంటే ఇంత పెద్ద కాకుండా తక్కువ స్థాయిలో, తక్కువ పర్సెంటేజ్లో మనం చేస్తుంటాము. ఎక్కడెక్కడ ఇటువంటి తప్పులు చేస్తున్నామో చూసుకోండి. వ్యవహారంలో ఎక్కడెక్కడ చేస్తున్నాము? ఈ ధర్మరాజు వ్యవహారం, దీనికి ఒక పేరు పెట్టుకోండి, ధర్మరాజు వ్యవహారం అని. ధర్మరాజు పశ్చాత్తాపం, లేకపోతే ధర్మరాజు పశ్చాత్తాపము దీని పేరు. ఇటువంటి తప్పులు చేయకండి. ధర్మరాజు అడగడం జరుగుతుంది కుంతిదేవిని. ఈ శాంతిపురంలో ఆరంభంలో ఒక శ్లోకం ఉంది, అది మహాభారతంలో ఉన్నటువంటి మొదటి శ్లోకం అని చెబుతారు. నారాయణం నమస్కృత్య నరం చ ఏవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. అంటే నమస్కృత్య, నమస్కరించి ఎవరెవరిని? నారాయణుణ్ణి, నరుణ్ణి, నరోత్తముడైనటువంటి నరుడు. ఇక్కడ నారాయణ అంటే కృష్ణుడు అలా తీసుకున్నారు వీరు. నరుణ్ణి, నరోత్తముణ్ణి, తర్వాత సరస్వతీ దేవిని, వ్యాసుణ్ణి. నారాయణం, నరం, నరోత్తమం, దేవీం, సరస్వతిం, వ్యాసం నమస్కృత్య, వీళ్ళందరూ నమస్కరించి తర్వాత ఈ జయం అనే ఈ మహాభారతం అవుతుందో, ఇప్పుడు పేరు మహాభారతం, మధ్యలో భారతం, అంత ముందు పేరు, ప్రారంభంలో పేరు ఏం పేరు? జయము. ఇది గుర్తుంచుకోండి. జయం అంటే విజయం. విజయం జరిగింది కదా, ధర్మానికి జయం జరిగింది కాబట్టి జయం, జయం ఉదీరయేత్ అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శ్లోకం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మహాభారతం అయిపోయింది, యుద్ధం అయిపోయింది, అంతా జరిగిపోయింది. మహాభారతము పాండవులు స్వర్గారోహణం, మహాప్రస్థానం ఏదైతే అంటారో అయిన తర్వాత పాండవులు ఇప్పుడు ఎవరు లేరు. పాండవుల తర్వాత రాజు ఎవరు? పాండవుల తర్వాత రాజు చెప్పండి. పరీక్షణ్ మహారాజు. పరీక్షిత్ అంటే అక్కడ సంధి వచ్చింది, పరీక్షిత్తు. మన తెలుగులో పరీక్షిత్తు అంటాం. పరీక్షితుడు. పరీక్షితుడు అంటే అర్థం ఏంటి? పరీక్షితుడు, పీడితుడు. పీడితుడు అంటే బాధింపబడినాడు, పీడింపబడినాడు పీడితుడు. పరీక్షితుడు అంటే పరీక్షింపబడినవాడు. ఏం పరీక్షింపబడినవాడు? ఆయన గర్భంలో ఉండంగానే బ్రహ్మాస్త్రం వేశారు కదా గురుజీ. ఎవరి గర్భంలో ఉన్నారు? ఎవరి గర్భంలో? ఉత్తర గర్భం. ఉత్తర ఎవరు? అభిమన్యుడి భార్య గురుజీ. అదే చెప్పాలి మరి. అభిమన్యుడి భార్య
గర్భంలో ఈ పరిస్థితి ఉన్నాడు. అయితే ఏమైంది, అభిమన్యుడు చనిపోయాడు, మహాభారతం అయిపోయింది, ఉత్తర ప్రసవించింది, పరీక్షిత్ పుట్టాడు. పుడితే ఏమైంది, పరీక్ష ఏమైందమ్మా, ఏం పరీక్ష అయింది ఆ, గుర్తు చేసుకోండి. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. ఈ పాండవుల వంశమే ఉండొద్దు అని చెప్పేసి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఆ బ్రహ్మాస్త్రం లోపలికి వెళ్ళి బిడ్డకు తగులుతాడు. కృష్ణుడు రక్షించి మళ్ళీ జన్మిస్తాడు, ప్రాణం ఇస్తాడు గురుజీ. అప్పుడు మళ్ళీ పరీక్షింపబడ్డాడు కాబట్టి ఆయనకు పరీక్షిత్తు అని పేరు వచ్చింది. అంటే ఉన్నాడా పోయాడని చెప్పేసి మరి పరీక్ష జరిగింది అనమాట. కొంత పిల్లలు పుట్టిన ఏడవరు కదా, అవును, గిల్లి చేసి రకరకాలు చేసి ఏడిపిస్తాం కదా. అంటే ఇక్కడ పరీక్షింపబడిన వాడు శ్రీకృష్ణు ద్వారా, అందుకే పరీక్షిత్. ఆ పరీక్షిత్ యొక్క కొడుకు పేరేంటి, జనమేజయుడు. జనమేజయుడు. ఇదంతా ఈ మహాభారతం అంతా అయిపోయిన తర్వాత ఈ వైశంపాయన ఋషి లేదా ముని, ఈయన వైశంపాయనుడు జరిగిందంతా చెప్తుంటాడు అనమాట. మహాభారతం గురించి ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఆ శంతనుడు యొక్క తండ్రి, అక్కడ ఆరంభం నుంచి మొత్తం అంత కథ చెప్పుకుంటూ వస్తాడు. ఆ కథనే ఈ మహాభారతం జనమేజయునికి చెప్పడం జరుగుతుంది. ఈ కథ తెలుసు కదా మీకు. వైశంపాయనుడు అసలు ప్రారంభించేది ఇదే మహాభారతం. వైశంపాయనుడు చెప్తుంటాడు అనమాట జనమేజయునికి, మీ వంశం ఇది ఇలా జరిగింది, యుద్ధం ఇలా జరిగింది, ఇదంతా మొత్తం అంతా ఈ వివరం అంతా చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ఆ క్రమంలో ఇప్పుడు వైశంపాయనుడు జనమేజయం చెప్తున్నాడు అనమాట, ఇలా జరిగిందని. ఏం జరిగింది, యుద్ధం జరిగిపోయింది, పాండవులు మిగిలారు, విదురుడు, ధృతరాష్ట్రుడు, ఇంకా కొందరు. ఎవరెవరు మిగిలారు, మిగిలింది ఎవరు, ధృతరాష్ట్రుడు, కృపాచార్యుడు, ఎవరెవరు మిగిలారు కౌరవుల వైపు, ధృతరాష్ట్రుడు, కృపాచార్య అటువైపు ఉన్నవారు, వీళ్ళు మిగులుతారు. అయితే ధృతరాష్ట్రుడితో మళ్ళీ ధృతరాష్ట్రుని వీళ్ళు కాపాడుతారు, నిజానికి పాండవులు దగ్గర ఉంచుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఒక నెల వరకు గంగా ఒడ్డున స్థిరమవుతారు అనమాట, నివాసం ఏర్పాటు చేసుకుంటారు. సాంత్వన శాంతి కొరకు అనుకోండి. అటువంటి ఆత్మశుద్ధి కొరకు అని రాశారు ఇక్కడ. ఆత్మశుద్ధి కొరకు ఒక నెల వరకు ఆ నగరం బయట గంగా నది ఒడ్డున నివాసం ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు ఇదంతా గుర్తు చేసుకుంటారు అనమాట, ఇలా జరిగిందని చెప్పేసి ధర్మరాజు. ఆ విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చెప్పడం అందులో ఈ కర్ణుడి గురించి వస్తుంది. కర్ణుని శాపాలు, ఎటువంటి శాపాలు జరుగుతాయి, ఎందుకు ఆ యుద్ధంలో రథచక్రం కుంగిపోతుంది, ఒక బ్రాహ్మణుని యొక్క శాపము, పరశురాముని యొక్క శాపము, ఇవన్నీ కర్ణుని సావుకు కారణాలు ఎన్నో కారణాల వలన చనిపోవడం అవుతుంది. ఆ విషయం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఇదంతా గుర్తుకొచ్చి ఇక నేను చాలా తప్పు చేశాను, వెళ్ళిపోతాను, అడవికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు అనమాట. ఇక ఏదో నా ఇల్లు వద్దు, అంతఃపురం వద్దు, ఈ రాజ్యం వద్దు, వనాల్లోకి వెళ్ళిపోయి నేను అక్కడ తపస్సు చేసుకుంటాను. ఒక రకంగా సన్యాసమే. అప్పుడు అర్జున్ చెప్పిన మాటలు ఉంటాయి. అంటే ఇలా అర్జున్ చెప్పినాడని చెప్పేసి వైశంపాయనుడు జనమేజయం చెప్తుంటాడు అనమాట. అలా ఈ కర్ణుడు జరాసంధుడు ఓడించిన విషయం నారదుడు చెప్తుంటాడు. నారదుడు అంటే ధర్మరాజుకు, కర్ణుడు జరాసంధును మల్ల యుద్ధంలో ఓడిస్తాడు. అప్పుడు కర్ణుడు చంపానగరం ఇస్తాడు. ఇప్పుడు చంపారన్, ఇది బీహార్లోనో ఇక్కడ ఉంటుంది, ఇది బీహారే కావచ్చు. అయితే ఇది కర్ణుడి గురించి చెప్పిన తర్వాత అప్పుడు ఇక తల్లికి చెప్తుంటాడు, ఇదే ఆడవాళ్ళు అసలు రాసేలు ఆపకూడదు, మొత్తం బయట పెట్టుకోవాలి, ఆగకూడదు అని చెప్పేసి స్త్రీలకు శాపమిస్తాడు. ఈ రోజు నుండి స్త్రీలు ఎటువంటి రహస్యమైనటువంటి విషయాలను దాచకూడదు అని చెప్పేసి శాపం. దాచలేరిక అటువంటి శక్తి ఉండదు అన్నమాట అని ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా మనం గమనిస్తే ఇటువంటి సమయంలో సరైనటువంటి సలహాలు, మార్గదర్శనం చేసేవారు ఉండాలి.
అంటే ఎంత గొప్పవాడైనా, ఎంత నీతి చేసినప్పుడు కూడా, ధర్మరాజు అయినా, విద్వాంసుడైన, ఆచార్యులు, గురువులైనా ఇటువంటి పొరపాటు చేస్తారు అనే దానికి ఒక ఉదాహరణ ఇది. ఇటువంటి అంటే బుద్ధి పనిచేయకుండా పోతుంది అనుకోకూడదు. పెద్ద విద్వాంసుడు కదా, ఆచార్యుడు కదా, ధర్మరాజు కదా, నీతిమంతుడు కదా అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు చెప్పండి? ఎంత గొప్పవాడైనా తప్పులు చేస్తాడు. ఎందుకు? ఎంత గొప్పవాడైనా తప్పులు ఎందుకు చేస్తాడు చెప్తారా ఎవరైనా? మోహం గురుజీ, మోహం, తమో గుణం. తమో గుణం. ఎందుకు తమో గుణం వస్తుంది? అదే మోహం గురుజీ, స్వార్థం, మోహం. ఎందుకమ్మా? అది ఇక లక్షణాలు గురుజీ మనిషికి. మనిషి లక్షణమా, మనస్సు లక్షణమా? మనసు లక్షణం. మనస్సులో తమో గుణం ఉంటుంది, రజగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. అప్పుడప్పుడు ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది కదా. తమో గుణం బాగా పెరిగిందంటే రజగుణం, సత్వగుణం తక్కువ ఉన్నట్టు. రజగుణం ఎక్కువైతే మిగతా 2 గుణాలు తక్కువైనట్టు. సత్వగుణం పెరిగితే మిగతా గుణం తక్కువైనట్టు. అంటే ఏ గుణం ఎక్కువ ఉంటుందో, దేని పెత్తనం ఎక్కువ ఉంటుందో ఆ గుణాలు బయటకు వస్తాయి. అంటే ఎంత గొప్పవాడైనా ఈ గుణాలు కంట్రోల్ చేసుకోకపోతే కొట్టుకుపోవాల్సి వస్తుంది. బాగా గుర్తుంచుకోండి. అందుకే సాధన అవసరం, యోగ సాధన అవసరం. యోగాభ్యాసం అందుకే అంటారు. తెలియాలి, నాలో ఇప్పుడు తమో గుణం ఆవరించింది కాబట్టి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇటువంటి భావాలు వస్తున్నాయి అని పట్టుకోవాలి. పట్టుకుంటున్నారు ఎవరైనా? ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఆలోచనను రోజు కనీసం ఒక్క నిమిషమైనా చూసుకోండి. ఒక్క నిమిషమైనా మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ఏకాంతంగా ఒంటరిగా ఉండి ప్రయత్నం చేయండి. ఇది చాలా ముఖ్యం ఉంది ఈ రోజుల్లో. ఇది కలియుగం, సాధ్యం కాదంట అనుకోకండి, సాధ్యమే. రోజు ఒక్క నిమిషమైనా కళ్ళు మూసుకొని కేవలం మనసును గమనించండి. ఇప్పుడు మనసులో ఎటువంటి గుణం ఉంది? తమో గుణమా, రజగుణమా, సత్వగుణమా? ఏది ఎక్కువ ఉంది? ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? కేవలం ఆలోచన గమనించడమే. ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి చూస్తుండండి సాక్షి భావనతో. అది మొదటి మెట్టు. ముందు చేయాల్సిన పని ఇదే యోగాభ్యాసంలో. చెకింగ్, మనసులో ఎటువంటి గుణం ఉంది, ఇప్పుడు దేని ప్రభావం ఉంది అంటే దూరం చూస్తున్నట్టు ఉండాలి, గమనిస్తుండాలి. అప్పుడు మనసును పట్టుకోగలుగుతాం. అందుకే ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప మహాత్ముడైనా, విద్వాంసుడైనా, పండితుడైనా కొట్టుకుపోతారు. చదవడం వేరు, కంఠస్థాలు వేరు. కానీ మనసును పట్టుకోవడము, దాన్ని గమనించడము, చాలా జాగ్రత్తగా చూస్తుంటాం. ఒక వేటగాడు ఏ విధంగా చూస్తుంటాడో జాగ్రత్తగా ఆ రకంగా చూస్తున్నాడు. ఎప్పుడు ఏ పులి వస్తుందో, ఏ సింహం వస్తుందో, ఏ జంతువు వస్తుందో దాన్ని వేటాడాలి కదా, చంపాలి. లేకపోతే మనం చనిపోతాం. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇలా ఎంత జాగ్రత్త ఉంటాం? ఎక్కడి నుంచి ఏమొస్తుందో, వెనక నుంచి ఏమొస్తుందో, ముందు నుంచి ఏమొస్తుందో అంత జాగ్రత్త ఉండాలి. వేటగాని యొక్క స్థితి. దాని ప్రయత్నం చేయండి. అప్పుడు కనుక మనం ఈ వ్యవహారం ఇటువంటి సాధన చేస్తే మన మనస్సు యొక్క స్థితి తెలుస్తుంది. అప్పుడు ధర్మరాజుకు వేరే వాళ్ళు చెప్పినట్టు అవసరం లేదు. మనమే చెప్పుకుంటాం. అప్పుడు నాలో తమోగుణం పెరిగింది, ఇలా పెరిగింది. దాని రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, వింత ఆలోచనలు, చెడు ఆలోచనలు వస్తున్నాయి, కుతంత్రాలు వస్తున్నాయి, ఈర్ష్యాద్వేషాలు వస్తున్నాయి, పగలు, కసి, కక్ష ఇవన్నీ వస్తున్నాయి. లేదా ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలని తెలియట్లేదు, మంచి ఏమిటో చెడు ఏమిటో, ఇటువంటి అంటే సంవత్సరం వచ్చేస్తుంది, ఇంకా ఏదో వస్తుంది. ఇదంతా గమనించాలి. ధర్మరాజు సాధకుడు కాదని కాదు, కానీ సాధకుడైనా సరైన సాధకుడు కావాలి. కృష్ణుని లాంటి సాధకుడు కాదు. అప్పుడు అందరూ యోగాభ్యాసం చేసేవారే, సాయంత్రం కానీ ఆ సమయంలో సంధ్య చేసుకునేవారే మనలాగే, ఉదయం సంధ్య చేసుకునేవారే మనలాగే. ఎందుకు మనలాగే అంటున్నాను నేను? మనలాగే ఎందుకు అంటున్నాను? ఎందుకంటే మనము ఆర్యులమే, వారు కూడా ఆర్యులే కదా గురూజీ, అందుకని అంటున్నాను. అంతేనా? మనలాగే అన్నాను. మనలాగే అంటే ఏదో చేస్తున్నామే అని కానీ దాన్ని సమర్పణంగా చేయటం లేదు. అమ్మగారు పట్టుకున్నారు, నిర్మలమ్మ గారు బాగా పట్టుకున్నారు. మనలాగే వారు కూడా సంధ్య చేసుకునేవారు, ధర్మరాజు, అర్జునుడు, వీళ్ళందరూ కూడా మనలాగే. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? సంధ్య పేరుతో. వాళ్ళు కూడా అంతే. అంటే నిజంగా సాధన చేస్తే, నిజంగా యోగి అయితే కృష్ణులాగా ఉంటారు. కృష్ణులాగా ఉండే ప్రయత్నం చేయాలి, అది ముఖ్యం. ఇందులో ఈ
అర్జునుడు ప్రారంభిస్తాడు. ఇదంతా జరిగింది కదా. అటువంటప్పుడు అర్జునుడి మాటలు కొన్ని ఉంటాయి. తర్వాత అర్జున మాట తర్వాత భీముడు, మళ్ళీ అర్జునుడు, తర్వాత నకులుడు, సహదేవుడు, ద్రౌపది కూడా చెప్తుంది. తర్వాత అర్జునుడి ద్వారా మళ్ళీ దండనీతి గురించి చెప్తుంది. అసలు దండమే దశగుణం అంటారు కదా. దండోహి ధర్మ మనుస్మృతి. దండమే. దండం లేకుండా, శిక్ష లేకుండా ఏది సాగదు. అంటే ఏ ధర్మం ఉండదు. ఎవరు కూడా అసలు ఉండరు. ఎవరు కూడా సరైన పద్ధతిలో ఉండరు. ఏ పక్షి కానీ, ఏ జంతువు కానీ, ఏ మనుషులు కానీ, ఈ కుటుంబాలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, ఈ వ్యవహారాలు అసలు ఉండవు. అంత అరాచకం ఉంటుంది, అధర్మం ఉంటుంది. దండమే సరైనటువంటి ధర్మం అంటాడు అర్జునుడు. తర్వాత మళ్ళీ యుధిష్ఠిరుని ద్వారా భీముడు, మళ్ళీ అర్జునుడు, ఇలా రకరకాల ఒక ఋషి, మహర్షి దేవస్థానం అని ఒక ఋషి, దేవల అని ఒక ఋషి, వీళ్ళందరూ కూడా నీకు చెప్తుంటారు, ఆపుతుంటారు. వ్యాస మహర్షి కూడా వస్తాడు. ఇందులో కొన్ని దృష్టాంతాలు చెప్తుంటారు ధర్మరాజుకు, ప్రజాపాలన ఎలా చేయాలో. అంటే వ్యాస మహర్షి కూడా ధర్మరాజు చెప్పాల్సి వస్తుంది. తర్వాత అశ్మని ముని, నారదుని ద్వారా కూడా ఉపదేశాలు ఉన్నాయి, నీతి చెప్పడం ఉంది. ఈ రకంగా ఈ శాంతి పర్వంలో మనకు రాజధర్మమే కాకుండా వ్యవహారం, మనం కూడా ఏమైనా తప్పులు చేస్తున్నాం, ఎలా ఉండాలి, చాలా మనకు పనికొచ్చే చాలా ఉన్నాయి, అడుగడుగున పనికొచ్చేది. తర్వాత పాపం చేస్తే ప్రాయశ్చితం, ఎటువంటి ప్రాయశ్చితం చేసుకోవాలి, అటువంటి వర్ణన కూడా ఉంది. ప్రాయశ్చితం విషయాలు కూడా, ప్రాయశ్చితం చేసుకోవడానికి ఎటువంటి కర్మ ఉండాలి, ఎలా ఉండాలి అనే విషయంలో కూడా. వ్యాసుడు, కృష్ణుడు ఇద్దరు సలహాతో ధర్మరాజు మళ్ళీ హస్తినాపురంకి వచ్చేస్తాడు. ఈ విషయాలు కూడా, అంటే మళ్ళీ ఢిల్లీకి హస్తినాపురానికి వచ్చేసి రాజవ్యవస్థ చూసుకోవడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. తర్వాత కృష్ణుని స్తుతి ఉంటుంది, అన్నదమ్ములు, కుటుంబం, వాళ్ళ సత్కారము, రకరకాల దానం చేయడం జరుగుతుంది. ధర్మరాజు కృష్ణుని యొక్క అనుమతితో, ఆజ్ఞలతో భీష్ముని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. భీష్ముని యొక్క సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భీష్ముని యొక్క నీతి కూడా ఉంటుంది. భీష్ముని ద్వారా కృష్ణునికి స్తుతి జరుగుతుంది. భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతిస్తాడు ఈ శాంతి పర్వంలోనే. తర్వాత అనుశాసన పర్వంలో విష్ణు సహస్రనామాలు కూడా ఉంటాయి, చివరిలో అనుశాసన పర్వంలో వస్తాయి. ఇది కొంత పరిచయం ఇవ్వడం జరిగింది. రేపు అర్జునుడు ఏమన్నాడు, ఎవరెవరు ఏమన్నారు, ఎటువంటి నీతి చెప్పినారు అని చెప్పుకుందాం. ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, మనం ధర్మరాజు కాకూడదు. ఇక్కడ అయితే మనమే అర్జునులం, భీములం, నకుల సహదేవులు, ద్రౌపది, కృష్ణుడు, వ్యాసుడు అన్ని మనమే. లోపల నుంచి అటువంటి స్థితి తెచ్చుకోవాలి మనమే. అంటే ఎందుకు నేను ఇదంతా కష్టపడ్డాను, అంత కష్టపడి ఇల్లు అనుకోండి, ఎంతో కష్టపడి మీరు ఇల్లు నిర్మాణం చేసుకుంటారు, ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు, ఆస్తులు సంపాదించుకుంటారు, భూమి సంపాదించుకుంటారు. సంపాదించిన తర్వాత నాకెందుకు అని చెప్పేసి మళ్ళీ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఒక గుడి చేసుకుంటే ఎలా ఉంటుంది? పెద్ద భవనం కట్టుకొని నాకు ఇదంతా అవసరం లేదు అని చెప్పేసి ఆ ఇంటిని దానం చేసిపోతే ఎలా ఉంటుంది? ఆ భూమిని దానం చేస్తే ఎలా ఉంటుంది? అది ఎవరికో దానం చేయడం కాదు, ఎవరికో వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కష్టపడి, ఎంతో కష్టపడి, నిజాయితీగా, కష్టమంతా వృధా అయిపోతుంది. ఎవరికో దానం చేయలేదు, వదిలేసిపోతున్నాం, దుష్టులకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. అంటే ఏమన్నా బుద్ధి ఉందా, అర్థం ఉందా? ఎంత మూర్ఖత్వం అది! మనం కొంచెం ఆలోచిస్తేనే భయంకరం అనిపిస్తుంది. చూడండి, అటువంటి స్థితి వస్తే, అటువంటి మనకు ఆలోచన వస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? కష్టపడి అంత అయిన తర్వాత. అలాగే ఎంతో కష్టపడి లక్షలు పోసి సీటు తెచ్చుకొని బాగా చదివి
ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ పిహెచ్డి చేసి చివరికి ఆ పని ఆ పని అంతా చేయకుండా ఏదో పని చేస్తే ఎలా ఉంటుంది? ఇష్టంతోనే మనం చదువుకున్నాం, డిగ్రీ చేసాం, ఆ విద్యను పొందినాం. సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, ఇంకేదైనా కళలు కావచ్చు, ఏదైనా విద్య కావచ్చు. కష్టపడి నేర్చుకున్న తర్వాత మళ్ళీ అది కాదని చెప్పేసి ఊరికే ఉంటే ఇది ఏమంటారు దాన్ని? అదంతా వ్యర్థమైపోయినట్టే కదండి. అటువంటి తప్పులు చేస్తున్నారు కదా ప్రపంచంలో. అవును. ఇటువంటి ధర్మరాజులు చాలా మంది ఉన్నారు, మన చుట్టూ కూడా కనిపిస్తారు ధర్మరాజులు. అటువంటి వారికి ఈ శాంతిపరం చదివించాలి. అటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా మారిపోతారు. ధర్మరాజు మారిపోతాడు, వాస్తవం ఒప్పుకుంటాడు. అంత మంచి మంచి విషయాలు ఉన్నాయి ఇందులో. తప్పకుండా మనం కూడా మారిపోతాం. నిజమే అనిపిస్తుంది. ఇంత కష్టపడి సంపాదించి సాధించి ఇంత నష్టపోయి ఎన్నో కష్టాలు అనుభవించి లభించిన తర్వాత అంటే ఇది నా కోసం అని చెప్పేసి యుద్ధం చేసావా నువ్వు? ధర్మరాజు నడతారు, నీ కోసం చేసావా, నీ సుఖం కోసం చేసావా? కాదు కదా. విషయం ఎందుకు మర్చిపోతున్నావు? ధర్మ రక్షణ కొరకని. మరి ఇప్పుడు ధర్మాన్ని ఎవరు రక్షించాలి? నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే మేము కూడా నీ వంట వస్తాం కదా, మేము కూడా సన్యాసం తీసుకుంటాం. అప్పుడు ఎవరు రక్షించాలి? ఈ ప్రజలను ఎవరు కాపాడాలి? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ధర్మరాజు కాదు, పాండవులు కాదు, అదేది కాదు. ఇప్పుడు కూడా ఇటువంటి పొరపాటు చేస్తున్నాం. అప్పుడప్పుడు అది చిన్న చిన్న మనకు గమనించట్లేదు, కానీ సూక్ష్మంగా ఇటువంటి తప్పులు చేస్తాం. ఒకసారి ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయి మనకు. ఎందుకులే అనిపిస్తుంది, సోమర్థనం వస్తుంది. ఆ సోమర్థనం కాదు, తమోగుణం. అది సోమర్లమయ్యి ఒక విషయం చెప్పి ముగించేస్తాను. మీకు ఏదో ఒక సమస్య ఉందనుకోండి, ఏదో ఒకటి బీపో షుగర్ ఏదో ఒకటి ఉంది, ఏదో నొప్పి ఉందని చెప్పేసి చాలా కష్టపడ్డారు, రకరకాల మందులు వాడమైంది, అసలు ఏ మందులు పని చేయలేదు. కానీ చాలా విలువైన మందులు, ఈ మందులు వాడితే తప్పకుండా తక్కువ అవుతుందని చెప్పేసి చాలా మంది తగ్గింది కూడా తెలిసింది. చాలా విలువైన మందులు 1,00,000-2 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ మందులు తెచ్చుకున్నారు. కష్టపడి దూరం వెళ్ళి, అది కూడా ఇక్కడెక్కడో కష్టపడి వెళ్ళి తెచ్చుకున్న తర్వాత ఆ మందులు మీరు వాడట్లేదు అనుకోండి, నియమాలు పాటించట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? మందులు వాడట్లేదు, మీరు ఆరోగ్య నియమాలు పాటించట్లేదు. దాన్ని ఏమంటారు? ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, నొప్పి అని చెప్పేసి. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి ఏదో ఒకటి అనుకోండి. మందు దొరికింది కదా, డాక్టర్ దొరికాడు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? తెచ్చుకున్నారు మందు, ఇంట్లో ఉంది, వాడట్లేదు. ఏమంటారు ఇప్పుడు? మిమ్మల్ని ఏమనాలి? అర్థం లేదండి. మరి ఈ తప్పులు చేస్తున్నారా లేదా చూసుకోండి. ఇంకోటి, సరైన మార్గం ఏమిటి? సరైన మార్గం, నిజమైన మార్గం ఏంటో బాగా కష్టపడ్డాం, వెతికి ఎక్కడెక్కడో రకరకాల ప్రయత్నం చేసి ఆ మార్గం ఇప్పుడు దొరికింది కదా, వైదిక ధర్మం దొరికిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మార్గం దొరికింది, సాహిత్యం దొరికింది, గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు కూడా మార్గం దొరికింది కదా. ఏది సరైన విధానం, సరైన పూజా విధానం, భక్తి విధానం, సరైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, విషయాలు తెలిసినాయి కదా. యోగాభ్యాసం అంటే ఏమో తెలుసు, ఆ క్రమం తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎంత తప్పించాం అప్పుడు, ముందు లేనప్పుడు, దొరకనప్పుడు. ఇప్పుడు దొరికిన తర్వాత ఏం చేస్తున్నాం? ధర్మరాజులం అయిన తర్వాత ఇప్పుడు లెక్కలేదు, అవసరం లేదంటున్నాం. ఆ మందు అవసరం లేదు, ఈ మార్గం అవసరం లేదు. ఇప్పుడు మరి ఎందుకు ప్రయత్నం చేసినట్టు? ఎందుకు ఆ వేదాలు తెచ్చుకున్నట్టు? ఎందుకు సాహిత్యం కొన్నట్టు? ఎందుకు ప్రయత్నం చేసినట్టు? అందరిని కాదని, ఇంట్లో వారిని కాదని, అందరిని బాధ పెట్టి, లేదా వారిని కాదని విరోధించి కూడా, ఇంట్లో అందరూ విరోధిస్తున్నప్పుడు కూడా అందరిని ఎదిరించి కూడా ఇంత పోరాటం చేసి మార్గం దొరికిన తర్వాత ఏం చేస్తున్నాం? ధర్మరాజులేనా? మీరు ధర్మరాజులా?
కాదు గురుజీ. కానీ ధర్మరాజు చివరికి ఒప్పుకున్నాడు. ఈ విషయంలో అట్లే ఉంది కదండి. ధర్మరాజులమే కానీ చెప్పేవారు సరిగా ఉంటే, ఇలా అర్థం చేయించేవారు ఉంటే మనం ధర్మరాజులుగా మళ్ళీ మారిపోవాలి. ధర్మరాజు వస్తాడు, రాజ్యం వెళ్తాడు, అందరిని ధర్మ రక్షణ చేస్తాడు, ప్రజలను అందరిని బాగా చూస్తాడు. చివరికి ధర్మరాజు స్వర్గానికి పోతాడు. ధర్మరాజు ఒక్కడే స్వర్గానికి వెళ్ళాడట, అంటే మోక్షానికి అనుకోవాలి. అక్కడ మహాప్రస్థానం చివరిలో ఉంటుంది కదా, అందరూ పడిపోతారు, ఓడిపోతారు, ఎవరికి మోక్షం లభించదు. ధర్మరాజు మాత్రం మోక్షం లభిస్తుంది, ఎందుకంటే తన గురించి ఏం చేసుకోలేదు కాబట్టి. అంటే మనకు అనిపిస్తుంది తన పేరు కోసం అనిపిస్తుంది, పేరు కోసం ఏం చేసుకోలేదు. అట్లా రాయడం అలా రాస్తారు. ధర్మరాజు ఒకడే మోక్షం. దాని ఏమంటారు? శరీరంతో సహా అంటారు, సశరీరం. దాని అర్థం ఏంటి? సశరీరం అంటే బ్రతికుండగానే జీవన్ముక్తి అన్నమాట. సశరీరం అంటారు. బొందితోనే మోక్షం అంటారు. బొందితో మోక్షం అంటే జీవన్ముక్తం అర్థం. జీవన్ముక్తి లభిస్తుంది ధర్మరాజు బ్రతికున్నప్పుడే. సరే, ధర్మరాజులు అవ్వండి, ధర్మరాజుగా మారిపోండి, సంతోషం. సరేనా? అర్జునులుగా విషాదం దుఃఖాల పాలు అవ్వండి, చివరికి యుద్ధం చేయండి. అర్జునులు కావాలి, ఇప్పుడు ధర్మరాజు కావాలి. విన్నారా? ధర్మరాజు అవ్వాల్సిందే, చివరికి ఒప్పుకోవాల్సిందే. అంటే పశ్చాత్తాపం ఉండాల్సిందే. దాని అర్థం పశ్చాత్తాపం వద్దను, తప్పని కాదు. పశ్చాత్తాపం ఉండాల్సిందే, ప్రాశ్చితం చేసుకోవాల్సిందే, మళ్ళీ మనం పవిత్రం అవ్వాల్సిందే, ధర్మాన్ని రక్షించాల్సిందే. మన కోసం జీవించకూడదు, బాగా గుర్తుంచుకోండి. చివరికి మాట, నా కోసం నేను జీవిస్తే తప్పు, అది స్వార్థం, అది మంచిది కాదు. అందరి కోసం, దేశం కోసం, ధర్మం కోసం కష్టపడాలి, జీవించాలి. అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కొందరు బాధ పెట్టడం, కష్టపెట్టడం, నష్టం చేయడం అన్నీ జరగవచ్చు, కానీ ధర్మం ముఖ్యం. చివరికి ధర్మరక్షణలో యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంటాయి. మనకు నష్టం అవుతుంది, మనకు ఇబ్బందులు వస్తాయి, ఏమైనా జరగవచ్చు మనకు. కానీ చివరికి ధర్మం నిలబడాలి, ధర్మరక్షణ జరగాలి. దానికోసమే ఈ మానవ జన్మ, ఈ దేహము, ఇదంతా కూడా భగవంతుడు మనకిచ్చింది దీని కొరకే. ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మ ఆచరణ ద్వారానే ధర్మరక్షణ అవుతుంది. ధర్మాన్ని ఆచరించకుండా ధర్మరక్షణ కానే కాదు. సమయం వస్తే యుద్ధం కూడా చేయాల్సిందే ధర్మరక్షణ కొరకు. అర్జునుడు అవ్వాల్సిందే, పాండవులు అవ్వాల్సిందే, ధర్మరాజు అవ్వాల్సిందే, యుద్ధం చేయాల్సిందే, యుద్ధంలో గెలవాల్సిందే. గెలిచిన తర్వాత మళ్ళీ ధర్మరాజుగా పశ్చాత్తాప పడినప్పుడు కూడా చివరికి ప్రాయశ్చిత్తం చేసుకుని రాజ్యాన్ని నిలబెట్టుకోవాలి, రక్షించుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి. ఎందుకంటే మన పైన ఆధారపడి ఉన్న వారు ఎందరో ఉంటారు, అది ముఖ్యం గుర్తుంచుకోవాలి. నా పైన పడ్డ వాళ్ళు ఉన్నారు, ఎందరో ఉన్నారు. మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మన పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా ప్రజలు, సమాజం, దేశ ప్రజలు కావచ్చు. మన పైన ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వైదిక మార్గంలో మనం ఆలోచిస్తే కోటాను కోట్ల జనమంతా మన పైన ఆధారపడి ఉన్నారు. కొన్ని కోట్ల మంది, ఈ దేశం కాదు, ఎన్నో దేశాలలో ఎందరో అశాంతిలో ఉండి, భయంలో, అర్థం కాక, అవిద్యలో ఉండి మోసపోతున్నారు, బాధపడుతున్నారు, రోగాలతో, సమస్యలతో, అశాంతితో, భయాలతో. వాళ్ళందరి బాధ్యత మనదే. మన పైన ఆధారపడి ఉన్నారు. ఎవరిపైన? వైదికుల పైన, వైదిక ధర్మానుయాయుల పైన, మన పైన ఆధారపడి ఉన్నారు. ఇంత పెద్ద బాధ్యత ఉంది మన పైన. ఒప్పుకుంటున్నారా? నా వరకు నేను అనుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాం గురించి. నా వరకు నేను అనుకుంటే తప్పు అవుతుంది, అది స్వార్థం అవుతుంది. మిగతా వారు ఒప్పుకుంటున్నారా? మన పైన ఆధారపడి ఉన్నవారు కేవలం మన పిల్లలే కాదు, మన కుటుంబం కాదు, మన చుట్టుపక్కల కాదు, మన దేశవాసులే కాదు, మొత్తం ప్రపంచంలో ఎందరెందరో మన పైన ఆధారపడి ఉన్నారు. అంటే వైదిక ధర్మం పైన. వైదిక ధర్మం అటువంటి ధర్మం ఇది. సార్వజనిక, సనాతన, సర్వతంత్ర, సార్వభౌమిక, సార్వత్రిక వైదిక ధర్మం ఇది. మామూలు ధర్మం కాదు ఇది. సత్య సనాతన వైదిక ధర్మకి జై. ఒప్పుకుంటాం గురుజీ. సత్య సనాతన వైదిక ధర్మం ఇది సార్వజనిక ధర్మం, సర్వతంత్ర సిద్ధాంతం ఇది. సార్వభౌమిక, సార్వత్రిక, అందరి కొరకు ఇది. సార్వజనికం, సార్వభౌమికం, సార్వత్రికం, సర్వతంత్రం, సనాతనం, సత్యం. అంటే ఇంత పెద్ద బాధ్యత ఉంది మనకు.
పారిపోతారా? పశ్చాత్తాపం మంచిది. ధర్మరాజులకు పశ్చాత్తాపడండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి, కానీ ధర్మాన్ని రక్షించండి. ఎందరెందరో ఆధారపడి ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను ఇలా అనుకుంటాం మనం. నన్ను ఎవరు కాపాడుతున్నారు అంటే అనుకుంటాం. నిజంగా మనమే కాపాడగలుగుతాం అందరినీ. పెద్ద వింత, పెద్ద మర్రి చెట్టు అనుకుంటుందట. మర్రి చెట్టు వింటున్నారా? మర్రి చెట్టు అనుకుంటుంది నాకు నీడ ఎవరు ఇస్తారని. నాకు నీడని ఎవరు ఇస్తారు అని మర్రి చెట్టు ఏడుస్తుంది. మర్రి చెట్టు నీడని ఎవరు ఇవ్వాలి? మర్రి చెట్టే ఎన్నో చెట్లకు నీడని ఇస్తుంది, ఎన్నో పక్షులకు, ఎన్నో ప్రాణులకు కదా. మీరు మర్రి చెట్ట, చిన్న పక్ష ఏంటి? పక్షులా మర్రి చెట్ల? మీరు శయన పక్షులం గురుజీ. పక్షులు కాదు, మర్రి చెట్టు. వటవృక్షం. వటవృక్షం. వటవృక్షాలు. వైదిక ధర్మంలో అంతా వటవృక్షమే. అందుకే మన దేశంలో మన ధర్మం యొక్క గుర్తు ఏంటి? మన దేశం ధర్మం యొక్క గుర్తు ఏం గుర్తు మర్చిపోయారా? ఓం. చెట్టమ్మ మర్రి చెట్టు గుర్తు చూసుకోండి. కానీ మర్రి చెట్టు విశ్వంత పరిషత్ వాళ్ళు దాని రాసి బొమ్మ ఉంటుంది, మర్రి చెట్టు బొమ్మ. పువ్వులేమో తామర పువ్వు, లోటస్, పద్మం. చెట్లలో ఏ చెట్టు ఉన్నది? మర్రి చెట్టు. మర్రి చెట్టు. ధర్మానికి ఏ చెట్టు గుర్తు? మర్చిపోయారు, గమనించట్లేదు. మర్రి చెట్టే. చూడండి ఎక్కడన్నా మన దేశంలో, మన హిందూ ధర్మానికి ముఖ్యంగా హిందువులు రాస్తారు కదా, తప్పకుండా మర్రి చెట్టే ఉంటుంది గుర్తు. ఇది ఎప్పుడు తెలియలేదు గురూజీ. ఈ లోటస్ తెలుసు, తామర పుష్పం, తర్వాత జాతి చెట్టు చూడండి, మర్రి చెట్టే. మన ప్రభుత్వం వారు కూడా ఒప్పుకుంది మర్రి చెట్టు. చెట్టు కూడా మర్రి చెట్టు అని తెలుస్తుంది. చెట్టు చూసుకోండి, బొమ్మ చూసుకోండి, అక్కడ కనిపిస్తుంది మీకు. లోగోలు చూసుకోండి. జాతి వృక్షం. ధర్మము మర్రి చెట్టు. ధర్మం, వైదిక ధర్మం మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు పైన ఆధారపడి ఎన్నో ప్రాణులు ఉంటాయి, ఎన్నో పక్షులు ఉంటాయి. ఆ చెట్టు కింద మర్రి చెట్టు అంటే మామూలు మాట కాదమ్మా. ఊడలు వస్తాయి, ఊడలే చెట్టుగా మారిపోతాయి. చివరికి ఏది మూలమో ఏది ఊడనో తెలియదు. అది విస్తరిస్తుంది కదా మర్రి చెట్టు, అంత విస్తరిస్తుంది. ఊడలు కిందకి వచ్చేసి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాయి. అదొక చెట్టులాగా అనిపిస్తుంది. అలా ఉండాలి ధర్మం, వైదిక ధర్మం. అలా మారాలి, మనం కూడా అలా మారాలి. మర్రి చెట్టులాగా, ఊడల్లాగా. తక్కువ అంచనా వేసుకోకండి సుమ. నేను ఊరికే గాల్లో మాటలు చెప్పట్లేదు, ఇది వాస్తవం. ఇదే వాస్తవం. ఎందుకు? వైదిక ధర్మం ఎవరు ఫౌండర్? ఎవరు వైదిక ధర్మానికి ఫౌండర్ ఎవరు? మరి అటువంటప్పుడు ఇంకా డౌటా? డౌట్ అంటే చెప్పండి ఎవరికైనా. డౌటా? డౌట్ ఏం లేదండి. అయితే ఇక్కడ ఇప్పుడు ధర్మరాజు ఎందుకు ఇంత అదే పరమాత్మ జ్ఞానం ప్రచారంలో లేకుండా అంత కల్పిత గాథలన్నీ ప్రచారం అని ఒక నిరుత్సాహం ఉంది. అమ్మాయి కల్పిత గాథలు, కథలు ఇవన్నీ కూడా బైబిల్లో కూడా ఉన్నాయి, ఖురాన్లో కూడా ఉన్నాయి, ఇతర బౌద్ధ దాంట్లో త్రిపిటకాల్లో ఉన్నాయి, జైన మతం ఉన్నాయి. కథలు, కల్పనలు, గాథలు ఇవన్నీ ఉంటాయి. ఉత్ప్రేక్ష అలంకారాలతో, అధ్యుక్త అలంకారాలతో ఈ కథలు అన్నిట్లో ఉన్నాయి. ఎక్కడ లేవు చెప్పండి? ఏ సాహిత్యంలో లేవు, ఏ మతంలో లేవు. వేదములో ఉండదు అంతే. వేదంలో కల్పితాలు ఉండవు, కానీ మిగతా అన్ని మార్గాల్లో, మతాల్లో ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అదంతే వైదిక ధర్మం ఇంతే. మీరు కూడా ఒక కొత్త మతాన్ని స్థాపిస్తే అందులో కూడా కల్పితాలు వస్తాయి, కథలు వస్తాయి. ఒకవేళ మీరు కూడా తయారు చేస్తే మతాన్ని, అదంతే. విషయం ఏంటంటే మనం అర్జునులమైన, ధర్మరాజమైన ఏదైనా చివరికి ధర్మాన్ని ఒప్పుకోవాలి. ధర్మం కోసమే విషాదం కలిగినా, పశ్చాత్తాపం కలిగినా, ప్రాయశ్చిత్తం చేసుకున్న చివరికి ధర్మరక్షణ చేయడం కొరకే ఉండాలి. కానీ మన సొంతం స్వసుఖం, ఇంద్రియ సుఖాల కొరకు ఉండకూడదు. ఒకటి పెట్టుకోండి, ఇంద్రియ సుఖాల కొరకు కాకుండా మీరు అందరి కొరకు అనుకుంటే ఈ సమస్య ఏం రావు. కనీసం ఇంటి కొరకైనా పర్వాలేదు.
ఇరుగు పొరుగు బంధువులు మిత్రులు కాకుండా, దేశం ధర్మం అది కాకుండా, ఏది కాకుండా కనీసం నా ఇంటిని రక్షించుకోవాలి, నా పిల్లని రక్షించుకోవాలి, ఇంతకైనా పరిమితం మీరు కనుక సరిగ్గా ఈ వ్యవహారాలు కనుక చేస్తే ఆచరిస్తే ఇవే నియమాలు మళ్ళీ మీ ఇంటి వరకే అనుకోండి, మీ పిల్ల వరకే అనుకోండి, అది కూడా గొప్ప పని, మేలు, చాలా గొప్ప పని అవుతుంది. ఆ పని కూడా చేయట్లేదు మనం. అర్థమవుతుందా? చేస్తున్నారా? ఒప్పుకోండి. మీ పిల్లల వరకైనా, మీ కుటుంబం వరకైనా ప్రయత్నం చేస్తున్నారా? మీ పిల్లలు, మీ కుటుంబం ఇదే మార్గంలో ఉంటున్నారా? మీ ప్రయత్నం ఉందా? ప్రశ్నించుకోండి. ధర్మరాజులు అవ్వండి, తప్పేమి లేదు. చివరికి ఒప్పుకోండి, పశ్చాత్తాపం చెందండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి, చివరికి మళ్ళీ స్థిరంగా అండి, అంతే. గాంధీ తాతలాగా మాత్రం కాకండి, ఆ పని మాత్రం చేయకండి. పేరు కోసం, ప్రతిష్ట కోసం, పరువు కోసం, మీకోసం, మీ వ్యక్తిగత పేరు కోసం ఇంటిని, కుటుంబాన్ని, బంధువులను, బాంధవులను, ఆ ఊరిని, ఆ ప్రదేశాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నాశనం చేయకండి. వ్యక్తి కోసం ఇంత నష్టం జరగకూడదు. ఒక వ్యక్తి పేరు కోసం, మహాత్మా అనిపించుకోవాలని పేరుతో చివరికి ఆ పేరు రాదు, ఆ పేరు ఉండదు, మిగలదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, గాంధీ తాతని ఏమంటున్నారు? గాంధీ మహాత్మాని ఒప్పుకుంటారా? ఎందరో ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు తగ్గించేశారు. చరిత్ర తప్పకుండా నిజాలు బయట పెడుతుంది. చరిత్రలో ఏది ఆగదు, ఎప్పటికైనా బయటకు వస్తుంది, బండారం బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది, నిప్పుని ఎవరు ఆపలేరు. ముగించేద్దామా ఈరోజు? రేపు ఇక ఈ శాంతిపురంలో ఏం నీతి ఉందో చూద్దాం, సరేనా? ఇంకా వేటాడండి పుస్తకాలు ఎక్కడికి దొరుకుతాయో, స్వామి జగదీశ్వరానంద గారి విశుద్ధ వ్యాస మహాభారతం పుస్తకం చూడండి, శాంతి పర్వం. పీడిఎఫ్ దొరికితే మంచిదే, దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే అరణ్యపరమైన ఉందంటే వేరే అది కూడా ఉండే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే రేపు చూద్దాం, సరేనా? ఆసనం మార్చుకోండి, కూర్చున్న స్థితి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. మూడు సార్లు ఓంకారం. ఓం ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. మహాభారతం రచించినటువంటి వ్యాస మహర్షికి, శ్రీకృష్ణునికి, ఈ ఋషి మహర్షి అందరికి కూడా, మహాభారతాన్ని జనమేజం చెప్పినటువంటి వైశంపాయన ముని గారికి అందరికి కూడా వందనాలు, ధన్యవాదాలు. మీ అందరు కూడా అభినందనాలు, అభివందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. సర్వేభ్యో నమో నమః.